2 గంటలప్పుడు పాప నేనని కొంచెం నిద్రలోనే మాట్లాడినాడు. మాట్లాడిన కొంచెంకి మళ్ళా కిలకిల నగినాక జ్వరం వచ్చినాక నేను లేచి ప్రార్థన చేసుకున్నాను. పాపని ప్రార్థన చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకొని అనుకున్నాము. ఇంకా అప్పటికి తగ్గిపోయింది. ఇంకా తెల్లారినాక మళ్ళా బాగుందని బడికి కూడా దొరకపోయినా. బడికి దొరకపోయి ఇంకా పళ్ళు కుక్క పెట్టుకొని మధ్యాహ్నం భోజనం తిన్నాక ఇంటికి దొరకొచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా నిద్ర వచ్చినాక కంచేపటికి జ్వరం కుతరం వచ్చింది. పాలు అవుతాను అంటే సర్లేని పాలు పట్టించిన. డబ్బా పట్టించిందే వణుకుతున్నాడు. పని నాకు ఆ వణుకలు కుడితే నాకు భయం అవుతుంది పిల్లోని అని డాక్టర్ ఫోన్ చేస్తే డాక్టర్ లేడు. నంద్యాల పోయినానమ్మా, నేను లేను, గంటకు వస్తానని. ఎక్కజాలప్ప దేవుడా నివేతనం ఇద్దను అని పిల్లోని కానీ పెట్టుకొని పట్టేసి రుద్దుకుంటా పోకుండా ఒకదాన్ని ఉండేది, ఇంటికాడ ఎవరు లేరు అని. ఇంకా కొంచెంసేపటికి అట్లనే వాడు జరి అప్పవాది వాడు ఒక వల్లకు ఉంటాడు కదా, ఒక వల్లకు దేవుడు ఉంటాడు కదా జరి. దేవుడికే నేను నమ్ముకుంటా, దేవుడే నేను ఆశ్రయిస్తా, అప్పవాది కంటే సోటి అని అంటున్నాడు. ఆ దేవుడితో అనుకుంటా అట్లనే ఉన్నాడు. కొంచెంసేపటికి ఇంకా అట్లనే బోల వండుకున్నాడు. బోల వండుకునే కనబడుతున్నాడు. గిదిగా కానిసేపు నీళ్ళకపోతున్నాయి. వాయప్ప అని అమ్మాయి వెనుక తిప్పి ఎవడా నువ్వే తల్లి ఈ బిడ్డని కాపాడు బాబు అని అట్లనే ఇంకా 2 సేపటికి అట్లనే పెట్టుకున్నాను. 10 సేపటికి ఇంకా మన బాగా అయింది. ఇంకా అట్లనే పోకున్నా జ్వరంతో. ఇంకా ఒక్కదాన్ని ఎక్కడ కానీ లేదు అవకాశం అని దేవుడే దిక్కు దేవుడా అనుకొని నువ్వే తల్లి చిన్న బిడ్డ ఉండాలి నువ్వు మాట్లాడుతున్నావు అనుకొని అట్లే ఉండ. 5 గంటల కూడా జ్వరం తగ్గిపోయింది. ఇలా మనకు ఫోన్ చేపిస్తున్నారు. వచ్చినాక మళ్ళీ సాయంత్రం సార్థంగా పాలన చేయించినాము. ఇంకా సాయంత్రం చీకటి పడినాక డాక్టర్ కాడికి వచ్చి చెక్ చేయించినాం. జ్వరం అయితే లేదమ్మా, ఏం లేదని సూదుకునే ఆ బిడ్డకు దేవుని కృప వల్ల స్వస్థపరిచినాడు, ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆశయం ఆలోచించుకున్నాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిదమ్మా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అమ్మగారు సాక్షి చెప్పేటప్పుడు గమనించింది ఏంటంటే ఆ బాబు చెప్పడం చాలా ఆశ్చర్యం. ఒక పక్క సైతాన్ ఉన్నాడు, ఒక పక్క దేవుడు ఉన్నాడు. అయితే నేను దేవుని పక్షానే ఉంటాను జేజీ అంటున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునండి, దేవుని పక్షాన ఉండాలి మనం. అపవాదికి ఎక్కడ కూడా చోటు ఇవ్వకూడదు. అపవాది పక్షాన మనం ఉండకూడదు. దేవుని పక్షాన మనం నిలబడినప్పుడు ఆ శోధన తొలగిపోతుంది. హల్లెలూయా. ఆ శోధనకు భయపడి అపవాదికి లోబడినామంటే ఆ స్థితి ఘోరమైపోతుంది. కాబట్టి శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని పక్షాన్నే నిలబడండి, దేవుడినే ప్రార్థించండి, దేవుని ద్వారానే మేలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక.